రాకుండా రాక్షసి అడ్డుకున్నదేమో. నా భర్త నేను ఇట్ట దొంగ సాటుగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చినది. పార్వతి, పార్వతి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే పార్వతి. మీరొస్తారా రారా అని బాధేసినది, కానీ వచ్చినారు. నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దబాబు గారు. ఐ లవ్ యూ. జానీ, శివ, ఆ రాక్షసి మిమ్మల్ని రానివ్వకుండా చేసినది అనుకున్నాను. జానీ హెల్ప్తో నీలాంబరిని రాకుండా చేశాం పార్వతి. లేదు దేవా, నీలాంబరి ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. వాట్? అవును సార్, మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అనే వచ్చింది. మరి నీలాంబరితో ఎవరు మాట్లాడారు? ఎందుకంత తను కంగారు పడింది? మీరు ఫోన్ చేసినందుకే భయపడి వెళ్ళిపోయింది అనుకున్నాను. లిమిట్ దేవా, ఆ రాక్షసి వెళ్ళిపోవడమే మనకు కావాలి. వెళ్ళిపోయింది. మీరు హ్యాపీగా ఈ డేని ప్లాన్ చేయండి. పార్వతి, రా. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎవర్రా నువ్వు? నేను హ్యాపీగా గడపాలనుకుంటే నన్ను ఇలా రోడ్ల మీద పార్కుల వెంట తిప్పిస్తున్నావు. నిన్ను వదలను. కనబడితే నీ సంగతి చెప్తాను. పెద్దబాబు గారు కళ్ళు మూసేడికి తీసుకుపోతున్నారు. చెప్పడం కాదు పార్వతి, నీకు చూపిస్తాను. అలాగే కూర్చో, జాగ్రత్తగా. నన్ను కాదు, అక్కడ చూడు. డీపీ అంటే ఏమవ్వదు పార్వతి, రా. పెదబాబు పార్వతి కావాలని బయటకు వెళ్లారనుకుంటా. ఇలాగైనా ఇద్దరినీ ఒకటి చేస్తారన్న ఐడియా ఏమో. భవానీ, ఏంటా పిచ్చివాగుడు? మీరు మాట్లాడకండి, ఇరిటేట్ చేయకండి టైంలో. ఆంటీ, బావొస్తున్నాడు.
ఘట్టమనేని వ్యాపార సామ్రాజ్యాధినేత అఖిలాండేశ్వరి గారి కొడుకు ఘట్టమనేని దేవేంద్ర పెళ్లి పబ్లిక్ పార్క్ లో జరిగిందా? నెల రోజుల కిందట వైభవంగా జరిగిన పెళ్లికి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రోజు పని మనిషి పార్వతితో నిరాడంబరంగా జరిగిన పెళ్లికి పెద్ద వ్యత్యాసం. ఆ విశేషాలేంటో కొద్దిసేపట్లో మీకు తెలియజేస్తాం. చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఆ మాటలు వినపడకుండా మ్యూట్లో పెట్టి చిన్నబాబు. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మిస్టర్ దేవేంద్ర ప్రేమికుల రోజుని మళ్ళీ పెళ్లి రోజుగా మార్చుకున్నాడని వార్తలొస్తున్నాయి. అందరికీ వినపడుతున్నాయి. సంజాయిషి చెప్పకుండా పోనీలే పాపం వదిలేసే స్థితిలో మేము లేం. కేవలం సమాధానం మాత్రమే చెప్పాలి పెద్దబాబు. ఏం జరిగింది? అక్కడ జరిగింది వేరు, టీవీలో చూపిస్తుంది వేరమ్మా. కళ్ల ముందు ప్లే అవుతుంటే వేరు వేరు అంటున్నావేంటి పెద్దబాబు? ఎవరు వేరు? నీలాంబరి వేరా, పార్వతి వేరా? వేరువేరుగా కాపురాలా? Stop it! ఆ మాట వింటేనే చిచ్చి. అఖిల, కూల్ డౌన్ అఖిల. ఇంకెవరి విషయంలో తప్పు జరిగినా పనిష్మెంట్తో సర్దుకుపోయేదాన్ని. ఈ ఇంటి వారసుడు, పెద్ద కొడుకు, శ్రీరామచంద్రుడు అని మెచ్చుకునేవాడికి మచ్చపడితే తట్టుకోలేకపోతున్నానండి. ఏంటి బ్రో ఇది? తట్టుకోలేకపోతున్నాను. నువ్విలా చేసావంటే నమ్మలేకపోతున్నావు. ముచ్చుగా ఉండేవాళ్లే మచ్చ తెస్తారని ఊరికే అనరు. మచ్చతో పాటు మసిగిన్నెలతోమే పని మనిషిని తీసుకొచ్చారు దేవా. ఛీ! తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. పెదబాబు వెంట వెళ్ళిన దానివి నువ్వు మధ్యలోనే వెనక్కి రావడం పొరపాటయింది. భర్త వెంట భార్య ఉండాలి నీలాంబరి. అన్నిసార్లు వీలు పడదు బావుగారు. మీ తమ్ముడు గారు కెనడా వెళ్లారు. నేను వస్తానంటే కాకినాడ కూడా తీసుకుపోరు. కసురుకుంటే ఏం చేస్తాం? ఇలాగే ఇంట్లో పడుంటాం. బావలా విసుక్కునే మనిషి కాదు. విసుక్కోడమ్మా. స్మైల్ ఇస్తూనే పిసికేస్తాడు. అది ప్రాణమే కావచ్చు. చెప్పు పెద్దబాబు, నీ భార్య నీలాంబర్ని తీసుకుని బయటకు వెళ్ళిన వాడివి పని మనిషితో తిరిగి ఇంటికొచ్చావు అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? దాని వంక చూస్తారేంటి దేవా? ఆంటీ అడుగుతున్నారు కదా. ఏం చెప్పను? నిజం చెప్పాలి పెదబాబు. టీవీలో చూస్తున్నావు కదా, నీకు పార్వతికి బజరంగ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారంటున్నారు. సౌండ్ ఆన్ చేయమహి. ఘట్టమనేని దేవేంద్ర పెళ్లి చేయాలనుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు పక్కనున్న అమ్మాయి పార్వతి మెళ్ళో ఆల్రెడీ తాళి ఉండడంతో విస్తుపోయారు. సార్, ఏమైంది శివ? ఎందుకంత కంగారు పడుతున్నావు? సారీ సార్, నేనెంత రిక్వెస్ట్ చేసినా వీడియో ఫుటేజ్ ఇవ్వలేదు. మేడం గారు చెప్పారని మహి సార్కి వీడియో ఫుటేజ్ ఇచ్చారు. పార్కుకు వెళ్ళి పార్వతి మీరు మాట్లాడుకోవడం దగ్గర నుండి మొత్తం అందులో ఉంది. మహి వీడియో చూసాడా? ఫుటేజ్ తీసుకుని మహి సార్ వచ్చేశారు. అందరూ హాల్లోనే ఉన్నారు.